హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్రశేఖర్, సీనియర్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ని. సో ఈరోజు ఏంటంటే మెయిన్గా నవే డేస్ చాలామందికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలాగే జాయింట్ పెయిన్స్, అదేవిధంగా ఆర్థరైటిస్, ఇటువంటి జబ్బులు ఎక్కువైపోయినాయి ఈ ఎముకలకు సంబంధించి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే కాల్షియం అనేది మినరల్ మన బాడీలో లోపించడం. సో మెయిన్గా మన కాల్షియం ఎక్కడ లభిస్తుందంటే పాలు కానీ, జున్ను కానీ, అదే మంచి సోయాబీన్ ప్రోటీన్లో కానీ, ఈ విధంగా ఇటువంటి ఆహారంలో లభిస్తుంది. ఇది మనకు డైలీ కంపల్సరీ 1000 mg అనేది కంపల్సరీ తీసుకోవాలి. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకైతే డబల్ తీసుకోవాలి, దానికి రెట్టింపు. సో అటువంటి విధంగా కాల్షియం అనేది బ్యాలెన్స్గా తీసుకోవడం వల్ల మనము ఎటువంటి జబ్బుల బారిన పడకుండా మనము ఎముకలు దృఢంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటుగా ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో మనము ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. అదేవిధంగా కాల్షియం అనేది మన బాడీకి కంపల్సరీ అబ్జార్ప్షన్ అనేది అవ్వాలి. అబ్జార్ప్షన్ అనేది మనకు ఇటువంటి వ్యాధుల బారిన పడకుండా మనకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో కాల్షియం అబ్జార్ప్షన్ కావాలంటే మనకు విటమిన్ డి అనేది కంపల్సరీ కావాలి. విటమిన్ డి అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది? మెయిన్గా సూర్యరశ్మిలో అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే మన సూర్యరశ్మి అనేది మన చర్మానికి తగులుతుందో మన చర్మం ద్వారా మన బాడీ అనేది విటమిన్ డిని ప్రొడ్యూస్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా విటమిన్ డి అనేది మనం సపోర్ట్ చేసినప్పుడు మన బాడీకి కంపల్సరీ కాల్షియం అనేది అబ్జార్ప్షన్ అయ్యి మనకు ఇటువంటి జబ్బుల బారిన పడకుండా మంచిగా హెల్ప్ అవుతుందని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. సో ఇంకా ఇటువంటి మోర్ టిప్స్ కోసం నన్ను ఫాలో అవుతుండండి. నేను మీ చంద్రశేఖర్, సీనియర్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.